హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిల్వర్ లైన్ ఇంటీరియర్స్. ఇప్పుడు మనం ప్లైవుడ్ సన్ గ్లాస్ తో మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలంటే ముందుగా మనం భయపడే విషయం వచ్చేసి చెద. ఈ చెద రాకుండా మనం ఎలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒకసారి చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు కోయిలగూడెం పక్కన ఉన్న ఎరంపేటలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న పైప్ వచ్చేసి దీన్ని టెర్మైట్ రెటిక్యులేషన్ పైప్ అంటారు. ఈ రెటిక్యులేషన్ పైప్ కి అయితే మైక్రో హోల్స్ ఉంటాయి. ఈ మైక్రో హోల్స్ వల్ల మనం ఇన్పుట్ లో నుంచి కెమికల్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ మైక్రో హోల్స్ ద్వారా ఈ ఫ్లాట్ అంతా మనకి ఈ కెమికల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని అది ఎలా స్ప్రెడ్ అవుతుందని మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చూడండి, అన్ని గదుల్లో కూడా మీకు కెమికల్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మనం ఎన్ని లక్షలు పెట్టి మనం ఇంటీరియర్ చేయించుకున్నా దాని మెయింటెనెన్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మనం ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ చేయించుకున్నప్పుడు అది చాలా ఎక్స్పెన్సివ్ వర్క్ కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఇంటీరియర్ ని ఇంకా ఎక్కువ కాలం మనకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మీ ఇంటికి కూడా ఇలాంటి చదల మందు కోసం ఇలాంటి రెటిక్యులేషన్ పైప్ సిస్టమ్ కావాలి అంటే ఇలాంటి మోర్ ఇంటీరియర్ సొల్యూషన్స్ కోసం సిల్వర్ లైన్ ఇంటీరియర్ పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.